శ్రీ గురుభ్యో నమః శ్రీ మహాగణపతి నమః వారఫలాల కార్యక్రమానికి స్వాగతం. 28 జనవరి నుండి 3 ఫిబ్రవరి వరకు అంటే 3వ తారీఖు ఫిబ్రవరి వరకు ద్వాదశ రాశుల వారికి గోచార రీత్యా ఎలా ఉండబోతుంది ఈ వారం అనేది చూద్దాం. ముఖ్యంగా అన్నిటికన్నా ముందు గ్రహస్థితి ఎలా ఉన్నది అనేది మనం చూసినట్లయితే శని కుంభంలో సంచారం చేస్తూ ఉన్నాడు. అలాగే రవి మనం చూసినట్లయితే మకర సంక్రమణం జరిగింది, మకర రాశిలోనే కొనసాగుతున్నాడు. రవితో పాటు ఈ యొక్క వారంలో బుధుడు కూడా చేరబోతున్నాడు అన్నమాట. కుజుడు మరియు అలాగే శుక్రుడు ఇద్దరు కలిసి వారు ధనస్సులో సంచారం చేస్తున్నారు. రాహు వచ్చేటప్పటికి మీనంలో, కేతు వచ్చేటప్పటికి కన్యలో కొనసాగుతున్నాడు, గురువు వచ్చేటప్పటికి మేషంలో కొనసాగుతున్నాడు. ఇటువంటి గ్రహస్థితి ద్వాదశ రాశుల వారి మీద ఎలా ఉండబోతుందనేది చూద్దాం. శ్రీ గురుభ్యో నమః శ్రీ మహాగణపతి నమః వారఫలాల కార్యక్రమానికి స్వాగతం. 28 జనవరి నుండి 3 ఫిబ్రవరి వరకు అంటే 3వ తారీఖు ఫిబ్రవరి వరకు ద్వాదశ రాశుల వారికి గోచార రీత్యా ఎలా ఉండబోతుంది ఈ వారం అనేది చూద్దాం. ముఖ్యంగా అన్నిటికన్నా ముందు గ్రహస్థితి ఎలా ఉన్నది అనేది మనం చూసినట్లయితే శని కుంభంలో సంచారం చేస్తూ ఉన్నాడు. అలాగే రవి మనం చూసినట్లయితే మకర సంక్రమణం జరిగింది, మకర రాశిలోనే కొనసాగుతున్నాడు. రవితో పాటు ఈ యొక్క వారంలో బుధుడు కూడా చేరబోతున్నాడు అన్నమాట. కుజుడు మరియు అలాగే శుక్రుడు ఇద్దరు కలిసి వారు ధనస్సులో సంచారం చేస్తున్నారు. రాహు వచ్చేటప్పటికి మీనంలో, కేతు వచ్చేటప్పటికి కన్యలో కొనసాగుతున్నాడు, గురువు వచ్చేటప్పటికి మేషంలో కొనసాగుతున్నాడు. ఇటువంటి గ్రహస్థితి ద్వాదశ రాశుల వారి మీద ఎలా ఉండబోతుందనేది చూద్దాం. కన్యారాశి వారికి ఎటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి ఈ వారం అనేది చూద్దాం. కన్యారాశి వారికి వచ్చేటప్పటికి జన్మరాశిలో వచ్చేటప్పటికి కేతు గ్రహ సంచారం, సప్తమంలో రాహువు. ఈ రాశి వారికి వచ్చేటప్పటికి అనుకూలమైనటువంటి గ్రహస్థితి అనేది శని చాలా అనుకూలమైనటువంటి గ్రహస్థితిలో ఉన్నాడు. తద్వారా వచ్చేటప్పటికి పేరు ప్రఖ్యాతులు అయితే సంపాదించగలుగుతారు. ఎలాగైనా సరే మీ పేరు 10 మంది నోట్లో వినపడుతూ ఉంటుంది అన్నమాట. 10 మంది మిమ్మల్ని మీ గురించి మాట్లాడుతూ ఉంటారు. ఆ యొక్క విషయంలో మీరు చాలా యోగ్యకారకులు, మంచి అనుకూలమైనటువంటి ఫలితాలు కూడా రాబోతున్నాయి అన్నమాట. ఈ యొక్క రాశి వారికి మనం గమనించినట్లయితే గురుగ్రహ అనుకూలత అనేది కొంచెం తక్కువగా ఉన్నందువలన కొంచెం మిశ్రమమైనటువంటి ఫలితాలు పొందగలుగుతున్నారు. విద్యార్థులు అయితే మటుకు కొద్దిగా కాన్సన్ట్రేట్ చేసి చదవాలి. ఎందుకంటే చేసేటువంటి పనిలో, చేసేటువంటి చదువులో కూడా మీకు కాన్ఫిడెన్స్ అనేది ఎక్కువగా ఉండాలి విద్యార్థులకు. అలాగే ఎవరైతే వ్యాపారస్తులు కానీ ఉద్యోగస్తులు కూడా పూర్తిగా మానసికమైనటువంటి బాధ నుంచి బయటకు రాగలుగుతారు. ఇక రాశి వారికి వచ్చేటప్పటికి చతుర్థంలో కుజుడు అంత అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వట్లేదు. సెల్ఫ్ డ్రైవింగ్లో తగు జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రయాణ సంబంధితమైన విషయాల్లో తగు జాగ్రత్తలు తీసుకోవాలి. శుక్రుడు ఇక రాశి వారికి చతుర్థంలో కొంచెం యోగాన్ని ఇవ్వగలుగుతున్నాడు. ధన సంబంధితమైన వ్యవహారాల్లో అనుకూలంగా ఉంటుంది. ఫైనాన్షియల్ రొటేషన్స్, స్పెక్యులేషన్స్లో ఇన్వెస్ట్మెంట్స్ అనే విషయాల్లో జాగ్రత్తగా కూడా ఉండాలన్నమాట. అంటే స్టాక్ మార్కెట్లో కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి ఇక రాశి వారు ముఖ్యంగా చెప్పాలంటే. మరియు శని బలవంతుడిగా ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ అనేది వస్తాయి. అంటే ఉద్యోగపరంగా ఒక చోట వదిలినా సరే ఇంకో చోట నుంచి ఉద్యోగపరంగా అనుకూలమైనటువంటి ఫలితాలు కూడా వస్తాయి అన్నమాట. ఇక రాశి వారికి కుజుడు చతుర్థంలో ఉన్నప్పుడు సెల్ఫ్ డ్రైవింగ్లో ముఖ్యంగా వచ్చేటప్పటికి కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. అలాగే తల్లిగారి ఆరోగ్య సంబంధితమైన విషయాల గురించి కొద్దిగా ఎక్కువ పట్టించుకోవాలి. కొత్తగా ఏదైనా వాహనం కానీ లేకపోతే గృహం కానీ కొనేటప్పుడు వాడి యొక్క డాక్యుమెంట్స్ 1-2 సార్లు చెక్ చేయించుకున్న తర్వాతే ముందుకు వెళ్తే అనుకూలమైనటువంటి ఫలితాలు కూడా పొందగలుగుతారు. మరియు అదేవిధంగా మనం గమనించినట్లయితే ఇక రాశి వారికి వచ్చేటప్పటికి బుధుడు కూడా పంచమంలోకి రాబోతున్నాడు కాబట్టి కొత్త ఆపర్చునిటీస్, కొత్తగా ఉద్యోగ ప్రయత్నాల్లో కొంచెం అనుకూలత పొందే విధంగా ఉంది ఇక రాశి వారికి. ఈ యొక్క రాశి వారికి వచ్చేటప్పటికి ఈ యొక్క వారంలో మధ్యలో అనుకూలమైనటువంటి ఫలితాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి. అంటే వారం మధ్యలో అనుకూలంగా ఉంటుంది. విద్యార్థులకు వచ్చేటప్పటికి మనం ముఖ్యంగా చెప్పాలంటే కొద్ది కాన్సన్ట్రేషన్ ఎక్కువగా చేసినట్లయితే, కష్టపడి చదివినట్లయితే గ్యారంటీగా ఈ యొక్క రాశి వారు విద్యార్థులు వచ్చేటప్పటికి సఫలీకృతం కాగలుగుతారు. వివాహ ప్రయత్న సంబంధితమైన విషయాలు అనేవి కొంత మందకొండిగా సాగే విధంగా ఉంది. ముఖ్యంగా ఎందుకంటే రాహువు సరైనటువంటి స్థానంలో లేనందువలన ఈ యొక్క ప్రాబ్లం అనేది జరిగే విధంగా ఉందన్నమాట. అంటే జన్మరాశిలో ఉన్నటువంటి కేతువు కూడా కొద్దిగా ప్రాబ్లం క్రియేట్ చేసే విధంగా ఉన్నాడు. ఇక రాశి వారు ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి? ఎందుకంటే గ్రహస్థితి అష్టమంలో వచ్చేటప్పటికి గురువు అంత అనుకూలంగా లేడు కాబట్టి విద్యార్థులు వచ్చేటప్పటికి గాయత్రి జపాన్ని చేసుకున్నట్లయితే అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. ఆ యొక్క విషయంలో ఎటువంటి ఇది లేదన్నమాట. లేకంటే గురుగ్రహ అనుకూలత కోసం ఈ యొక్క రాశి వారు వచ్చేటప్పటికి రావి చెట్టు దగ్గర
వీరు ముఖ్యంగా చెప్పాలంటే రావి చెట్టు దగ్గర వీరు రావి చెట్టు చుట్టూరు వీరు ప్రదక్షిణ చేసినట్లయితే పూర్తి అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. ఆ దత్తాత్రేయ స్వామి ఆరాధన చేయొచ్చు. అలాగే గురుగ్రహ కవచాన్ని పఠించాలన్నమాట యొక్క విద్యార్థులు. అలాగే రవిగ్రహ అనుకూలత పొందాలి అంటే రవి సరైన స్థితిలో లేనప్పుడు ఉద్యోగపరంగా అనుకూలత అనేది ఎక్కువగా సాధించలేరన్నమాట. వారి యొక్క అనుకూలత కోసం వీరు వచ్చేటప్పటికి చేయాల్సినటువంటి ఫలితం ఏమిటి అంటే వీరు ముఖ్యంగా వచ్చేటప్పటికి సూర్య ఆరాధన చేయాలి. అలాగే సూర్య కవచాన్ని పఠించాలి అని చెప్పి శాస్త్రం చెప్తుంది. అది చేసినట్లయితే వీరికి అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగటం అనేది జరుగుతుందన్నమాట. మా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వార ఫలాలు మరియు అలాగే మంత్లీ ఫలాలు, గ్రహ సంచారాలు, గోచార రీత్యా మార్పులు, ధర్మ సందేహాలు వీటన్నిటి గురించి తెలుసుకోవాలి అంటే మా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్లో ఎక్స్క్లూజివ్ కంటెంట్ కూడా వస్తుందన్నమాట. నా యొక్క కంటెంట్ మెయిన్గా వస్తూ ఉంటుంది. మీరు సబ్స్క్రైబ్ చేసుకుని 10 మందికి షేర్ చేసినట్లయితే నన్ను సపోర్ట్ చేసినట్టుగా కూడా నేను భావిస్తాను అన్నమాట. స్వస్తి.